తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. వివిధ ఆకృతుల్లో రంగురంగుల పతంగులు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్, ఫుడ్ కోర్టులు సైతం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ వైభవంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కైట్ ఫెస్టివల్ లో వివిధ దేశాల నుంచి 120 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్లు, 14 రాష్ట్రాల నుంచి 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కనుమ వరకు జరిగే ఫెస్టివల్లో ఈ ఆటగాళ్లు పతంగులను ఎగరవేయనున్నారు. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు స్వీట్ ఫెస్టివల్లో పాల్గొని స్వీట్లు, పిండి వంటలను విక్రయిస్తున్నారు. సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది పతంగులు. రంగురంగుల ముగ్గులు, బసవన్నలు, హరిదాసు కీర్తనలతో పాటుగా పతంగులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దీంతో చిన్న పెద్ద తేడా లేకుండా పరేడ్ గ్రౌండ్ కు తరలివచ్చి పతంగులు ఎగరవేస్తున్నారు. పోటాపోటీగా గాల్లోకి ఎగరవేస్తూ సందడి చేస్తున్నారు. కైట్ ఫెస్టివల్లో భాగంగా రంగురంగుల్లో వివిధ ఆకృతుల్లో ఉన్న పతంగులు, చిన్న సైజు నుంచి పెద్ద పెద్ద పతంగులు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. కొందరు ఎగరవేస్తుంటే మరికొందరు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా తెలంగాణలోని స్థానిక సంస్కృతిని ప్రచారం చేసేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఇంట్లోనే తయారు చేసిన రకరకాల స్వీట్లను ఫుడ్ కోర్టుల్లో ప్రదర్శించి విక్రయిస్తున్నారు. దాదాపు 1000కి పైగా స్వీట్స్, పిండి వంటకాలను స్టాల్స్ లో అందుబాటులో ఉంచారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనం చాటి చెప్పేందుకే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక కైట్ ఫెస్టివల్, పతంగుల పండుగ ఒకవైపు, మిఠాయిల పండుగ మరొక వైపు, ఇంకొక వైపున ఫుడ్ ఫెస్టివల్ అంటే తెలంగాణ బిర్యానీ, తర్వాత ఇతర సకినాలు, వీటన్నిటికి సంబంధించిన ఫుడ్ ఫెస్టివల్ ఒకవైపు, మరొక వైపున ఏంటంటే హ్యాండీక్రాఫ్ట్స్ ఫెస్టివల్ కూడా. సో ఇక్కడ మన చేతి వృత్తులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, హస్తకళలు కూడా చాలా బాగున్నాయి. దాంట్లో క్లాత్కి సంబంధించిన అంటే వస్త్రాలకు సంబంధించినవి, వుడ్కు సంబంధించినవి, ఇతర వస్త్రాలన్నిటికీ కూడా ఒక మంచి సెపరేట్గా జర్మన్ హ్యాంగర్ వేసి దాంట్లో స్టాల్స్ని అరేంజ్ చేసి ఈ హ్యాండీక్రాఫ్ట్స్ని కూడా మేళాలాగా పెట్టడం జరిగింది. దాంతో పాటు పొద్దున 11 గంటల నుంచి ఎవ్రీడే 3 డేస్ పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు వాటిని ప్రతిబింబించే విధంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఇక్కడికి వచ్చే హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ ఉంటున్న దాదాపు 1 కోటి మంది ప్రజలందరి యొక్క వినోదం కోసం, వికాసం కోసం, సాంస్కృతిక వికాసం కోసం మన ఉత్సవ వాతావరణాన్ని క్రియేట్ చేసేలాగా రూపొందించడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు ప్రవేశం ఉచితం కావడంతో పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. 15వ తేదీన జరిగే ఈ వేడుకలకు దాదాపు 15 లక్షల మందికి పైగా సందర్శకులు వస్తారని టూరిజం శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో వారి కోసం టెంట్లు, తాగునీటి ఏర్పాట్లు చేశారు. మేము లాస్ట్ 4 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఇది అమేజింగ్గా ఉంది. మాకు స్వీట్ ఫెస్టివల్ కూడా ఉంది కదా, మేము అన్నీ కూడా 4 to 5 ఐటమ్స్ ఇక్కడ టేస్ట్ చేస్తాం. ఇంటికి కూడా ఒక 10 ఐటమ్స్ వరకు తీసుకెళ్తాం. ఇది నిజంగా తెలంగాణ గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్. బాగా ఫెస్టివల్ బాగా చేస్తున్నారు.
హైదరాబాద్ వ్యాప్తంగానూ చిన్నారులు యువత పతంగులు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బోయిన్పల్లిలో మంత్రి మల్లారెడ్డి చిన్నపిల్లలతో కలిసి పతంగులు ఎగురవేశారు. మరో 2-3 రోజులు నగరంలో ఈ పతంగుల సందడి కొనసాగనుంది.